నమస్కారం. డిఆర్ ఫోకస్ కి స్వాగతం. ఏపీలో పెన్షన్లు తీసుకునే వారికి ముఖ్యమైన గమనిక. ప్రభుత్వం కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చెప్పులు కుట్టేవారు, ట్రాన్స్జెండర్లు, పిఆర్టీ డప్పు కళాకారులు, ఆర్టిస్టు పెన్షన్దారులకు పెన్షన్లు అయితే పెంచడం జరిగింది. వారికి పెన్షన్ను 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకైతే పెరిగింది. అలాగే దివ్యాంగులకు, కుష్ఠరోగులకు అందించే పెన్షన్లు 3,000 రూపాయల నుంచి 6,000కు పెంచిన సంగతి తెలిసిందే. అంతేకాదు, పూర్తి వైకల్యం ఉన్న వారికి 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పెన్షన్ అయితే ప్రభుత్వం పెంచింది. ఇది ఒక తీవ్రమైన వ్యాధిగ్రస్తులు, గుండె, కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు, డయాలసిస్ రోగులకు పెన్షన్ను 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకైతే పెంచింది. ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి పెంచిన పెన్షన్లను అమల్లోకి వస్తున్నాయి. అంటే జూలై 1న ఒక్కో పెన్షన్దారుడు 7,000 రూపాయలైతే పొందడం జరుగుతుంది. ఆ తర్వాత నెల నుంచి 4,000 రూపాయల పెన్షన్ అందుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరుగుతుంది. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో సచివాలయ ఉద్యోగి కనీసం 50 మందికి పంపిణీ చేస్తారని ప్రభుత్వం అయితే తెలిపింది. జిల్లా కలెక్టర్లు, అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంటి దగ్గరే పెన్షన్లు అందజేస్తామన్నారు రాష్ట్ర కమిటీ. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ 4,000, 3 నెలలకు సంబంధించి 1,000 రూపాయల చొప్పున మొత్తం కలిపి 7,000 రూపాయలు లబ్ధిదారులకైతే అందజేస్తామన్నారు. పెన్షన్లను పంపిణీ బాధ్యతగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకైతే అప్పగించడం జరిగింది. దీంతో వాలంటీర్ల దగ్గరున్న బయోమెట్రిక్ డివైజ్లను ఇప్పటికే సచివాలయాల సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ నెల 30వ తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 29వ తేదీని సచివాలయాల సిబ్బందికి పెన్షన్కు సంబంధించిన డబ్బుల్ని అందజేస్తారు. అలాగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జూలై 1న రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు కూడా పాల్గొంటారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండగలా నిర్వహించాలని ప్రభుత్వం అయితే తెలిపింది. ఎవరు గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఇంటికే నేరుగా పెన్షన్ తీసుకొచ్చి ఇస్తారన్నారు. మొత్తం మీద ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లను పెంచి జూలై 1 నుంచి లబ్ధిదారులకైతే అందజేయబోతుంది. ఇది పెన్షన్లకి సంబంధించిన తాజా సమాచారం. కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చెప్పులు కుట్టేవారు, ట్రాన్స్జెండర్లు, పిఆర్టీ డప్పు కళాకారులు, ఆర్టిస్టు పెన్షన్దారులకు పెన్షన్లు అయితే పెంచడం జరిగింది. వారికి పెన్షన్ను 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకైతే పెరిగింది. అలాగే దివ్యాంగులకు, కుష్ఠరోగులకు అందించే పెన్షన్లు 3,000 రూపాయల నుంచి 6,000కు పెంచిన సంగతి తెలిసిందే. అంతేకాదు, పూర్తి వైకల్యం ఉన్న వారికి 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పెన్షన్ అయితే ప్రభుత్వం పెంచింది. ఇది ఒక తీవ్రమైన వ్యాధిగ్రస్తులు, గుండె, కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు, డయాలసిస్ రోగులకు పెన్షన్ను 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకైతే పెంచింది. ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి పెంచిన పెన్షన్లను అమల్లోకి వస్తున్నాయి. అంటే జూలై 1న ఒక్కో పెన్షన్దారుడు 7,000 రూపాయలైతే పొందడం జరుగుతుంది. ఆ తర్వాత నెల నుంచి 4,000 రూపాయల పెన్షన్ అందుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరుగుతుంది. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో సచివాలయ ఉద్యోగి కనీసం 50 మందికి పంపిణీ చేస్తారని ప్రభుత్వం అయితే తెలిపింది. జిల్లా కలెక్టర్లు, అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని
ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంటి దగ్గరే పింఛన్లు అందజేస్తామన్నారు రాష్ట్ర కమిటీ. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ 4,000, 3 నెలలకు సంబంధించి 1,000 రూపాయల చొప్పున మొత్తం కలిపి 7,000 రూపాయలు లబ్ధిదారులకైతే అందజేస్తామన్నారు. పెన్షన్లను పంపిణీ బాధ్యతగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకైతే అప్పగించడం జరిగింది. దీంతో వాలంటీర్ల దగ్గరున్న బయోమెట్రిక్ డివైజ్లను ఇప్పటికే సచివాలయాల సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ నెల 30వ తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 29వ తేదీని సచివాలయాల సిబ్బందికి పెన్షన్ కు సంబంధించిన డబ్బుల్ని అందజేస్తారు. అలాగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జూలై 1న రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు కూడా పాల్గొంటారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండగలా నిర్వహించాలని ప్రభుత్వం అయితే తెలిపింది. ఎవరు గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఇంటికే నేరుగా పెన్షన్ తీసుకొచ్చి ఇస్తారన్నారు. మొత్తం మీద ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లను పెంచి జూలై 1 నుంచి లబ్ధిదారులకైతే అందజేయబోతుంది. ఇది పెన్షన్లకి సంబంధించిన తాజా సమాచారం. కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చెప్పులు కుట్టేవారు, ట్రాన్స్జెండర్లు, పిఆర్టీ డప్పు కళాకారులు, ఆర్టిస్టు పెన్షన్దారులకు పెన్షన్లు అయితే పెంచడం జరిగింది. వారికి పెన్షన్ను 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకైతే పెరిగింది. అలాగే దివ్యాంగులకు, కుష్ఠరోగులకు అందించే పెన్షన్లు 3,000 రూపాయల నుంచి 6,000కు పెంచిన సంగతి తెలిసిందే. అంతేకాదు, పూర్తి వైకల్యం ఉన్న వారికి 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పెన్షన్ అయితే ప్రభుత్వం పెంచింది. ఇది ఒక తీవ్రమైన వ్యాధిగ్రస్తులు, గుండె, కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు, డయాలసిస్ రోగులకు పెన్షన్ను 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకైతే పెంచింది. ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి పెంచిన పెన్షన్లను అమల్లోకి వస్తున్నాయి. అంటే జూలై 1న ఒక్కో పెన్షన్దారుడు 7,000 రూపాయలైతే పొందడం జరుగుతుంది. ఆ తర్వాత నెల నుంచి 4,000 రూపాయల పెన్షన్ అందుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయడం జరుగుతుంది. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో సచివాలయ ఉద్యోగి కనీసం 50 మందికి పంపిణీ చేస్తారని ప్రభుత్వం అయితే తెలిపింది. జిల్లా కలెక్టర్లు, అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంటి దగ్గరే పెన్షన్లు అందజేస్తామన్నారు రాష్ట్ర కమిటీ. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ 4,000, 3 నెలలకు సంబంధించి 1,000 రూపాయల చొప్పున మొత్తం కలిపి 7,000 రూపాయలు లబ్ధిదారులకైతే అందజేస్తామన్నారు. పెన్షన్లను పంపిణీ బాధ్యతగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకైతే అప్పగించడం జరిగింది. దీంతో వాలంటీర్ల దగ్గరున్న బయోమెట్రిక్ డివైజ్లను ఇప్పటికే సచివాలయాల సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ నెల 30వ తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 29వ తేదీని సచివాలయాల సిబ్బందికి పెన్షన్ కు సంబంధించిన డబ్బుల్ని అందజేస్తారు. అలాగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జూలై 1న రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు కూడా పాల్గొంటారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండగలా నిర్వహించాలని ప్రభుత్వం అయితే తెలిపింది. ఎవరు గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఇంటికే నేరుగా పెన్షన్ తీసుకొచ్చి ఇస్తారన్నారు. మొత్తం మీద ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లను పెంచి జూలై 1 నుంచి లబ్ధిదారులకైతే అందజేయబోతుంది. ఇది పెన్షన్లకి సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.